హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. రాగి జామ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి. చల్లారిపోయేసరికి బాగా చిక్కబడిందండి. దాంట్లో పాలు అయితే పోసాను. ఈరోజు నేను కర్రీ అయితే ఎండు చేప పులుసు చేస్తున్నానండి. ఎండు చేపలు ఇవి చందోలు సంతలు అయితే తీసుకున్నానండి. నా ఫుల్ వీడియోలో ఉంటుంది చూడండి. అవి పెద్ద పెద్ద చేపలండి. బాగా చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి 2-3 డేస్ అయితే ఎండబెట్టామండి. మనకు కావలసినప్పుడు 4 ముక్కలు తీసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా అయితే వండుకోవచ్చండి. దానిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించుకున్న తర్వాత చేప ముక్కలు అయితే వేయాలండి. ఈ చేపల ఫ్రైకి అయితే చాలా చాలా బాగుంటున్నాయండి. 2-3 డేస్ అయినా ఉంటుంది ఫ్రై చేస్తే. ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వరకేనండి చేప ముక్కలు వేసి ఎంచుకుంటే. అందులో కొంచెం కారం వేసుకుంటే చాలండి. పసుపు, కారం, ఉప్పు కూడా అవసరం లేదు. ఉప్పు అయితే ఈ చేపలకు బాగా పట్టుందండి. అందువల్ల అసలు ఉప్పు అవసరం లేకుండా సరిపోతుంది. ఎందుకంటే కూర కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది. అన్నం తినేటప్పుడు అయితే కొంచెం ఏదన్నా తక్కువగా ఉంటే ఒక్క సాల్ట్ కలుపుకుంటున్నాం, కానీ అసలు బాగుందండి. ఉప్పు అయితే అవసరం లేదు. ఉల్లిపాయ అనేది పూర్తిగా మగ్గకోకుండా సగం మగ్గిన తర్వాత అయితే నేను చేప ముక్కలు వేస్తానండి. ఎందుకంటే ముక్కలతో పాటు ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి. చేప ముక్క కూడా బాగా ఫ్రై అవుతుందండి. దాంట్లో అయితే కొంచెం పసుపు వేసేస్తున్నా, సాల్ట్ అయితే వేయట్లేదండి. చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో అయితే సగం మగ్గిన తర్వాత మనకి ఎండు చేప అనేది బాగా ఏగిన తర్వాత అయితే టమాటా ముక్కలు వేసుకుంటానండి. టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గనిచ్చేసేసుకుంటే మనకి బాగుంటుంది. ఈ చేపలు తెచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం అండి పులుసు పెట్టడం. 2-3 టైమ్స్ అయితే మాత్రం వేపుడు చేశాను, చాలా బాగుంది. వేపుడు అయితే మాత్రం 2-3 రోజులైనా కానీ బాగుంటుందండి. అస్సలు చెడట్లేదు. నూనెలో బాగా ఏగుతున్నాయి, బాగుంటుంది. ఇలాగైతే బాగా మగ్గనిచ్చుకోవాలి మనం. ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. చీలుకలు అయితే మాత్రం అసలు పులుసులో వేయంగానే అస్సలు కరిగిపోయాయండి. అసలు ముక్క కూడా కనపడేది కాదు. మనకి ముళ్ళు మాత్రం కనపడతాయి. ఈ చేపలో ఏంటంటే ముళ్ళు ఎక్కువ లేదండి. పొట్ట దగ్గర ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకే ముళ్ళు తగులుతున్నాయి, కానీ ఇంకా మిగతా భాగంలో అసలు దీనికి ఒకటే ముళ్ళు పెద్దది, ఎముక వెన్నుపూస ముళ్ళు అంటారు కదా, ఆ ముళ్ళు ఒక్కటే తగులుతుందండి. ఇంకా అసలు ముళ్ళు అయితే లేవు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఈ చేపలు అయితే. నా ఫుల్ వీడియోలో ఉంటుందండి. చందోలు సంతలో నేను తీసుకున్న చేపలు అయితే పెద్ద చేపలండి. అవి మచిలీపట్నం నుంచి అయితే తీసుకొచ్చారంట. అవి మేమైతే ఫస్ట్ టైం తీసుకున్నామండి. అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా సావడాయిలు అయితే తీసుకొచ్చుకునే వాళ్ళము. ఇంక ఈసారి ఏంటంటే ఈ చేపలు కనపడి సరే మా వారు కూడా తీసుకుందామని అన్నారండి. ఇంక తీసుకున్నాము. ఎలా ఉంటాయో అనుకున్నాం, కానీ చాలా బాగుందండి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కారం వేయటం అయితే మీకు చూపించలేదండి. ఇంకా అలా ఎక్కువగా పులుసు పోసుకోకుండా లైట్గా పోసుకుని అయితే మగ్గబెడుతున్నాను. మనకేంటంటే చేపల పులుసు అనేది గుజ్జు గుజ్జుగా ఉంటేనే బాగుంటుందండి. మరి పులుసు చారులాగా ఉన్నా కానీ బాగోదు. ఇంకా నేనైతే ఇంకా దగ్గరగా రాణిస్తాను పులుసు గుజ్జు గుజ్జుగా ఉండేటట్టు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముక్క చూసారుగా ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉందో.
మన కూర అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఈవినింగ్ చేశాను, నైట్ చేశాను ఈ కర్రీ.